ఆదిలాబాద్ లోక్సభ స్థానంలో స్వయంకృత అపరాధంతోనే కాంగ్రెస్ ఓడిపోయిందని పార్టీ అంతర్గత విశ్లేషణలో తేలింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరినా ప్రయోజనం కనిపించలేదు. వలసలతోనే నష్టం జరిగిందనే వాదనలున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు కాంగ్రెస్ ఓటమిపై క్యాడర్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? హస్తం పార్టీ ఎమ్మెల్యే ఉన్న ఖానాపూర్ సెగ్మెంట్లో బీజేపీకి మెజారిటీ రావడానికి కారణమేంటి? అవినీతి మకిలి అంటిన కారు పార్టీ నేతలను కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని ప్రజలు ఆమోదించలేదా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో ఓటమిని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ గాలి, మోదీ మేనియాతో ఓటమి ఎదురైందన్న విశ్లేషణలు క్షేత్రస్థాయి క్యాడర్ అంగీకరించడం లేదు. కమలం పార్టీ బలం కంటే కాంగ్రెస్లోని కొందరు ముఖ్య నేతల అనాలోచిత నిర్ణయాల కారణంగానే పార్టీ నష్టపోయిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఏరుకోరి చేర్చుకున్న గులాబీ పార్టీ నేతతోనే ఓటమి ఎదురైందనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇతర పార్టీల నుంచి ముఖ్య నాయకులు చేరితే ఎంతో కొంత లాభం చేకూరాలి, కానీ వారితో నష్టం ఎక్కువ జరిగిందని లెక్కలు తేల్చారు. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని ఖానాపూర్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఇతర పక్షాల నుంచి చేరికలను హస్తం పార్టీ ప్రోత్సహించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, కోనేరు కోనప్ప, ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ తో పాటు మరికొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరారు. వీరితో పార్టీకి మేలు జరుగుతుందని భావించారు. ఆదిలాబాద్ పార్లమెంటు సీటు పరిధిలోని ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మాత్రమే కాంగ్రెస్ కు 26,940 ఓట్ల ఆధిక్యత లభించింది. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, నియోజకవర్గ ఇన్ఛార్జి శ్యామ్ నాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ సమన్వయంతో పనిచేసి సక్సెస్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో పురాణం సతీష్ కుమార్ చేరిక కాంగ్రెస్ కు కలిసి వచ్చింది, కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగిందన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా నిర్మల్, ముథోల్, సిర్పూర్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ నేతల చేరికలు కాంగ్రెస్ కు కలిసి రాలేదు. నిర్మల్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని చేర్చుకోవద్దని పార్టీ సీనియర్లు టీపీసీసీ దృష్టికి తెచ్చారు, కానీ వారి అభ్యంతరాలను పట్టించుకోలేదు. అయితే ముందుగా తన అనుచరులు కాంగ్రెస్ లోకి పంపిన ఇంద్రకరణ్ రెడ్డి ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో లాబియింగ్ చేసి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు. అయినా నిర్మల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటే బీజేపీకి 43,516 ఓట్ల మెజార్టీ వచ్చింది. అటు విఠల్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన ముథోల్లో కాషాయ పార్టీకి 37,833 ఓట్ల ఆధిక్యత వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న ఖానాపూర్లోనూ కాంగ్రెస్ వెనుకబడిపోయింది. ఈ 3 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బీజేపీకి 95,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. కమలం పార్టీ అభ్యర్థి నగేష్ గెలుపులో ఈ స్థానాలే కీలకంగా మారాయి. అటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేరికతో సిర్పూర్లో మెజార్టీ వస్తుందనుకున్న కాంగ్రెస్ లెక్క తప్పింది. దీంతో బీఆర్ఎస్ నేతల చేరికతో ప్రయోజనం లేకుండా పోయిందన్న చర్చ సాగుతోంది. మొత్తానికి బీఆర్ఎస్ లో ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని చేర్చుకోవడంతోనే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ కు నష్టం జరిగిందని ఆ పార్టీ సీనియర్లు చెబుతున్నారు. అధికారంలోకి వస్తే కారు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి అక్రమాలపై విచారణ జరుపుతామని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసింది. కానీ అలాంటి వారిని కాంగ్రెస్ లో చేర్చుకోవటాన్ని ప్రజలు ఆమోదించలేదన్న చర్చ సాగుతోంది. దీంతోనే ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఓడిపోయారనే టాక్ ఉంది. మొత్తానికి బీజేపీ గెలుపుకు ఆ పార్టీ బలం కంటే కూడా కాంగ్రెస్ నేతల తప్పిదాలే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.